Okay, good morning, guys. Okay, we can continue with the previous class. So today we are going to discuss about the functions in JavaScript. Okay, so I'm creating the index.html file, and we need the JavaScript file as well. Okay, and ఇక్కడ మనము సో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది నేను జనరేట్ చేసేసా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి టైటిల్ జావాస్క్రిప్ట్ అండ్ ఇక్కడ స్క్రిప్ట్ ఎస్ఆర్సి. ఓకే. సో, ఇక్కడొచ్చేసి హెడింగ్ 1 అలా హెడింగ్ 1లో జావాస్క్రిప్ట్ అని చెప్పేసి పెడతాము. ఓకే. డన్. సో, యాహ్! నౌ విల్ స్టార్ట్ విత్ ద సర్వర్. ఓకే. సో, ఆహ్, ఇక్కడ ఓపెన్ అయిందిది. ఇలా సైడ్ బై సైడ్ పెట్టేసుకుందాం మనం. ఓకే. సో, ఈరోజు మనం నార్మల్‌గా ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో, ఫంక్షన్స్ యాక్చువల్లీ ఫంక్షన్స్ అంటే ఏంటి? తర్వాత వాటి టైప్స్. మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్‌లో అవి చూద్దాము. సో, నార్మల్‌గా ఫంక్షన్స్ అంటే ఏం లేదండి. సో, ఇట్స్ లైక్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఓకే. విచ్ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఓకే. వెన్ వి కాల్ ది ఫంక్షన్. ఓకే. ఫంక్షన్ అనేది ఏం లేదు. మనకి కొన్ని సెట్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఓకే. అంటే సెట్ ఆఫ్ లైక్ బ్లాక్స్ కాదు సారీ. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే. సో, ఆర్ ఇట్స్ లైక్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. ఒక బ్లాక్‌లో సమ్ కోడ్ ఉంటుందన్నమాట. సో, అది మనకి ఎగ్జిక్యూట్ అవుతది. ఎప్పుడు అంటే ఆ ఫంక్షన్‌ని మనం కాల్ చేసినప్పుడనమాట. ఓకే. సో, దానికోసం మనం ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాము ఏంటి అనేది. సో, అది నార్మల్ ఫంక్షన్ డెఫినిషన్ వచ్చేసి అదనమాట. సో, మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ మెయిన్‌లీ వి ఆర్ హావింగ్ 4 అంటే మనకి యాక్చువల్లీ 7 అలా ఉంటాయి. బట్ స్టిల్ విల్ టేక్ 4 మెయిన్‌లీ ఓకే. సో, 1 వచ్చేసి లైక్ నేమ్డ్ ఫంక్షన్స్. ఓకే. సో, సెకండ్‌ది వచ్చేసి ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ అనానిమస్ ఫంక్షన్ అంటారు. ఓకే. మస్ ఫంక్షన్. ఓకే. సో, థర్డ్‌ది వచ్చేసి యారో ఫంక్షన్ అనమాట. ఓకే. సో, ఈ ఫోర్త్ వచ్చేసి మనకి ఇఫీ అంటారు. ఇఫీ అంటే ఇమ్మీడియేట్‌లీ ఇక్కడ నేను రాస్తున్నా. ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. సో, ఇలా మనకి మెయిన్‌గా 4 అనేవి ఉంటాయన్నమాట. సో, వీటి గురించి మనము వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్డ్ ఫంక్షన్. సో, నేమ్డ్ ఫంక్షన్ గురించి చూసినట్లయితే సో, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో మనము దీన్ని మనం నార్మల్‌గా నేమ్‌తో రిప్రజెంట్ చేస్తామనమాట. అంటే ఒక ఫంక్షన్ ఉంటుంది. దానికి ఒక నేమ్‌తో మనము రిప్రజెంట్ చేస్తామనమాట. ఓకే. దాన్నే నేమ్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అనొచ్చు. సో, దీని సింటాక్స్ వచ్చేసి ఓకే. సో, ఇలా మనకి ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంటుందనమాట మనకి ఇన్‌బిల్ట్‌గా. ఓకే. ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంటుంది. సో, దీనికొక నేమ్ అనేది ఉంటుందనమాట. ఓకే. సో, ఇలా మనకి సో, యాహ్! ఇక్కడ మనకి ఇలా ఫంక్షన్ నేమ్ ఇది. ఫంక్షన్ అనేది ఉంటుంది. దానికొక నేమ్ అనేది ఉంటుంది. సో, వీటిని పారెంథసిస్ అంటారు. ఈ 2 ఏవైతే ఉన్నాయో సర్కిల్స్ లాగా వీటిని పారెంథసిస్ అంటారు. ఓకే. సో, మనము ఇలా పారెంథసిస్‌లో పెట్టేసి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని రాయాలి ఇలా. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది కాల్ చేసినప్పుడు అంటే ఈ ఫంక్షన్‌ని మనం ఇన్వోక్ చేసినప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకే. సో, దానికోసం మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా సమ్ కోడ్ రాద్దామనమాట. సో, ఇప్పుడు నాకొక ఫంక్షన్ ఉంది. సో, ఆహ్, లైక్ మై నేమ్ అని చెప్పేసి. సో, ఇదొక ఫంక్షను. సో, ఇప్పుడు మనకి కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి రాసేసి ఓకే. సో, ఇక్కడ మనం లోపల వేరియబుల్ చూద్దాము. ఓకే. ఒక వేరియబుల్ లైక్ కాన్ ఓకే. లైక్ కాన్స్ట్‌లేట్ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు. మనం ఆల్రెడీ డిఫరెన్స్ చూసాం కాబట్టి. ఓకే. ఆర్ లెట్ చూద్దాం. ఓకే. సో, లెట్ అయినా పర్లేదు. సో, మనకొక నేమ్ ఉందనుకోండి. ఓకే. సో, లైక్ నేమ్ వచ్చేసి టెకీ ఇన్ తెలుగు అనుకోండి. ద టెకీ ఇన్ తెలుగు. ఓకే. సో, ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ ఇట్. సో, ఇక్కడ నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కన్సోల్ లాగ్‌లో పెట్టేసినట్లయితే ఇది మనకి ప్రింట్ అవ్వాలి. సో, ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఇన్స్పెక్ట్ రైట్ క్లిక్ చేసి
ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. సో, ఇక్కడ కన్సోల్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమనేది అవుట్‌పుట్ రావట్లేదు. సి మనకి అవుట్‌పుట్ అనేది రావట్లేదు. ఎందుకు అంటే మనము ఎప్పుడైనా గానీ ఈ ఫంక్షన్ లోపల సమ్ కోడ్ రాసామనుకోండి ఇవే. ఇప్పుడు దీన్నే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటారు. లైక్ సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని గూడా అనుకోవచ్చు. ఓకే. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్‌లో ఈ కోడ్ ఉందన్నమాట. సమ్ కోడ్. అది ఏదైనా గానీ సెలెక్ట్ 2 లైన్స్ ఆర్ 1 లైన్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. సో, వి హావ్ ద కోడ్. సో, దిస్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ వెన్ వి కాల్ దిస్ ఫంక్షన్. అంటే ఈ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది అంటే ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతదనమాట. సో, దానికోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఆర్ దీన్ని ఫంక్షన్ ఇన్వొకేషన్ అని కూడా అంటారు. ఓకే. సో, దానికోసం మనం ఇక్కడ వచ్చేసి మై నేమ్ అని చెప్పేసి ఇలా ఈ పారెంథసిస్‌తో మనం కాల్ చేయాలనమాట. ఓకే. దీన్నే ఫంక్షన్ కాలింగ్ ఆర్ ఫంక్షన్ ఇన్వొకేషన్ అని కూడా అనొచ్చు. ఓకే. సో, ఇలా ఉంటదనమాట. ఏదైనా ఓకే. ఫంక్షన్ కాలింగ్ అయినా ఓకే. కాలింగ్ ది ఫంక్షన్ అన్నా ఓకే. ఫంక్షన్ ఇన్వొకేషన్ అన్నా ఓకే. ఏదైనా ఒకటే అనమాట. సో, ఇక్కడ మనం ఇలా ఫంక్షన్ కాల్ చేస్తేనే ఇది మనకి లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. నౌ ఐ కెన్ సీ ది అవుట్‌పుట్. సో, ఇది ఏదైనా కానీ. ఓకే. సో, మనం అంతకుముందు ఎలా చేస్తుండే ఇది నార్మల్‌గా బయట రాస్తుండే. ఇలా వితౌట్ యూజింగ్ ఫంక్షన్ ఇలా పెట్టేసి చేస్తుండే. సో, ఇది ఫంక్షన్ ఉన్నా లేకున్నా మనకి ఇది ఉన్నా లేకున్నా నార్మల్‌గా ఇలా ప్రింట్ ఏస్తుండే. బట్ అలా ఇప్పుడు అలా ఉండదనమాట. లైక్ మనం ఫంక్షన్ లోపల రాస్తాం. అంటే మనకి అవసరం వచ్చిన కోడ్ మాత్రమే మనకు అంటే ఫంక్షన్ లోపల రాయడానికి రీజన్ ఏంటి అంటే, ఇవి మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఫంక్షన్స్ ఆర్ ఆల్సో రీయూజబుల్ కోడ్. ఓకే. రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో, మనము ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చు. రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉండే ఇదొక నేమ్డ్ ఫంక్షన్. ఓకే. సో, అన్ని ఫంక్షన్స్ ఇలానే ఉంటాయి. నార్మల్‌గా ఈ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అయినా, యారో ఫంక్షన్ అయినా, ఇఫీ అయినా గానీ మనం ఫంక్షన్ పెట్టి సమ్ కోడ్‌ని లోపల రాస్తాము. బట్ ఆ ఫంక్షన్ అయితే పక్కా కాల్ చేయాలి. సో, వితౌట్ కాలింగ్ ది ఫంక్షన్ అది కోడ్ అనేది లోపలి అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. ఓకే. సో, అది మనకుండే నార్మల్‌గా ఈ ఒక ఫంక్షన్. ఓకే. సో, ఇది నేను కామెంట్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి మనకి నార్మల్‌గా ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ తీసుకోండి. ఇది లైక్ నేమ్డ్ ఫంక్షన్. ఓకే. సో, ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ గురించి చూద్దాము. ఓకే. ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. సో, ఈ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అనేది సో, దీనికి ఫంక్షన్‌కి నేమ్ అనేది ఉండదనమాట. ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి నేమ్ అనేది ఉండదు. సో, దాన్ని అందుకే ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ లైక్ అనానిమస్ ఫంక్షన్ గూడా అంటారు. ఓకే. సో, ఎలా అంటే మనము ఈ ఫంక్షన్‌ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్‌లో డిక్లేర్ చేస్తాం. ఓకే. ఈ ఫంక్షన్స్‌ని మనము వేరియబుల్స్‌లో డిక్లేర్ చేస్తాం. లైక్ లెట్ లైక్ పర్సన్ అని చెప్పేసి రాసుకోండి. ఓకే. సో, ఇలా ఫంక్షన్ అని చెప్పి రాసి పర్సన్ అని చెప్పేసి రాసి ఫంక్షన్‌ని ఇలా రాసేసుకొని సో, వితౌట్ నేమ్. మనం నేమ్ అనేది ఉండదనమాట. అంటే రాయలేదిక్కడ. సో, ఇక్కడ ఫంక్షన్ తర్వాత మనకి నేమ్ రాయకపోతే దాన్నే ఈ అనానిమస్ ఫంక్షన్ లేదా ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. బట్ ఇక్కడ నేమ్ ఉంది గదా! అంటే యెస్. ఇది నేమ్ కాదు యాక్చువల్లీ ఇది వేరియబుల్. అంటే ఈ ఫంక్షన్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం అనమాట మనం. ఓకే. ఇలా స్టోర్ చేస్తే ఇది నార్మల్‌గా లైక్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. ఓకే. సో, ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో ఏంటి అంటే ఆల్ ఫంక్షన్స్ ఆర్ లైక్ ఫస్ట్ క్లాస్ సిటిజన్స్. ఓకే. ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అంటే మనకి లైక్ ఇలానే లైక్ ఒక వేరియబుల్‌లో గానీ, లేకంటే ఒక ఫంక్షన్‌ని ఇంకొక ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్ లాగా పంపించేదాన్ని లైక్ ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అంటారనమాట. ఓకే. ఒక నిమిషం. సో, ఇక్కడ మనకి ఏదైతే ఆహ్, ఈ వేరియబుల్ ఫంక్షన్ యొక్క వేరియబుల్‌లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే దీన్ని అనానిమస్ ఫంక్షన్ లేదా ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే. సో, జావా స్క్రిప్ట్‌లో నార్మల్‌గా ఫంక్షన్స్ అన్నీ నార్మల్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నిటిని మనము ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అనొచ్చు. లైక్ ఎందుకు అంటే మనము ఫంక్షన్స్ అన్నింటిని ఇక్కడ ఒక వేరియబుల్‌లో గానీ, ఇంకొక ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్‌లాగా గానీ మనం పాస్ చేసుకుంటామనమాట. ఓకే. సో, అప్పుడు వాటిని ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అని చెప్పేసి లేదా ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని చెప్పి కూడా అంటారనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ పర్సన్ ఏదైతే ఉందో ఈ పర్సన్ అనేది ఈ ఫంక్షన్‌ని
స్టోర్ చేసుకుంటుందనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు మళ్ళీ. సో, లెట్ సమ్ అనుకోండి సమ్ ఓకే. 50 ప్లస్ 20 పెట్టేసుకొని ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసుకొని ఇక్కడ సమ్ రాసి ఓకే. సో, సమ్ రాసేసి సో, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలి అంటే మనం మళ్ళీ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. సో, ఫంక్షన్‌ని కాల్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి నేమ్ లేదు. సో, నేమ్ లేదు. కాకపోతే మనం ఏం చేసాము అంటే ఈ పర్సన్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం. సో దట్ ఈ ఫంక్షన్ మొత్తము నార్మల్‌గా ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి సో, ఈ వేరియబుల్ అనేది ఫంక్షన్ లాగా ట్రీట్ అవుతుందనమాట. ఓకే. ఈ ఫంక్షన్ అనేది లైక్ ఏం రిటర్న్ చేయట్లేదు వాడ్ అంటుంది. దట్స్ ఓకే. సో, ఇలా మనకి పర్సన్ అని చెప్పేసి ఇలా ఫంక్షన్ కాల్ చేస్తే అప్పుడు మనకి ఈ అవుట్‌పుట్ అనేది వస్తది. వచ్చిందా? సో, ఇదనమాట. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు. లైక్ ఓకే. ఈ ఈ ఇలా కాకుండా సో, ఈ 50 అండ్ 20ని ఒక నంబర్స్‌లో స్టోర్ చేసుకొని లైక్ వేరియబుల్‌లో సో, ఇలా 20 సో, ఇక్కడ ఇంక ఇది అవసరం లేదులే. సమ్ అనేది అవసరం లేదు. సో, మనం టెంప్లేట్ లిటరల్స్ వాడదాము. సో, ఇక్కడొచ్చేసి సో, సమ్ ఆఫ్ సో, ఇలా మన టెంప్లేట్ డీటెయిల్స్ వాడుకొని మనము పైనున్న వేరియబుల్స్‌ని రీడ్ చేసుకోవచ్చనమాట. వీటినే బ్యాక్ టిక్స్ అని కూడా అంటారు. మనకి నార్మల్‌గా మీరు ఎస్కేప్ కీ డౌన్‌లో ట్యాబ్ కీ పైన ఉంటుందనమాట. కీ ఉంటాయి కదా! మనకి కీబోర్డ్‌లో అక్కడనమాట. సమ్ ఆఫ్ నమ్ అంటే ఫస్ట్ నమ్ 50 రీడ్ చేస్తది. అండ్ నమ్2 ఓకే. ఇక్కడొచ్చేసి నమ్2 ఓకే. ఈక్వల్ టు సో, బోత్ ప్లస్ ఓకే. ఇక్కడ మనం ఈ లైక్ అడిషన్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. నమ్ ప్లస్ నమ్2 సో, ఇక్కడ మనకి సమ్ ఆఫ్ 50 ప్లస్ 50 అండ్ 20 ఈక్వల్ టు 70 అని చెప్పేసి మనకి వస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఓకే. సమ్2 కాదు నమ్2 ఓకే. సో, ఇదనమాట. సమ్ ఆఫ్ 50 అండ్ 20 ఈక్వల్ టు 70 ఈ 50 అండ్ 20 ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఈ వేరియబుల్స్ మనం ఇక్కడ నుంచి రీడ్ చేస్తున్నాం అనమాట. ఈ నమ్ అనే వేరియబుల్‌ని రీడ్ చేయడం ద్వారా మనకి ఆ నమ్ అనేది ఇక్కడొచ్చింది. ఇది కూడా అంతే. నమ్2 అనేది కూడా ఇక్కడొచ్చిందనమాట. మళ్ళీ కాంబినేషన్‌లో నమ్ ప్లస్ నమ్2 వచ్చేసి ఇక్కడ ఈ బోత్ మనకి ప్లస్ అయిపోయి అవుట్‌పుట్ అనేది వచ్చిందనమాట. ఎప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు. సో, ఇలా మనకి ఫంక్షన్ అనేది కాల్ అవుతదనమాట. ఓకే. సో, దీన్ని అనానిమస్ ఫంక్షన్ లేదా ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్ అనేది మనకి ఈఎస్6 నార్మల్‌గా ఈఎస్6 సింటాక్స్‌లో వచ్చిందనమాట. సో, ఇది మనకి ఈ సింటాక్స్ అనేది షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుంది. లైక్ మనకి సింపుల్‌గా ఉంటుందనమాట. అలానే మనకి ఈ యారో ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో దీనికి ఓన్‌గా థిస్ అనే కీవర్డ్ అనేది ఉండదనమాట. థిస్ అనేది ఒక కీవర్డ్ అది మనకి ఆల్వేస్ గోయింగ్ టు రిఫర్ ద కరెంట్ ఆబ్జెక్ట్. అది కరెంట్ ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తది. బేస్డ్ ఆన్ సమ్ సిట్యుయేషన్స్. అది ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి ఉంటుందనమాట. సో, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ దానికి అంటే దేనికి అంటే యారో ఫంక్షన్స్‌కి ఓన్‌గా థిస్ కీవర్డ్ అనేది ఉండదు. అది దాని పేరెంట్ దగ్గర నుంచి పేరెంట్ స్కోప్‌లో ఏదైతే దిస్ కీవర్డ్ ఉంటుందో అక్కడి నుంచి ఆ ఆబ్జెక్ట్‌ని తెచ్చుకుంటుందనమాట. సో, అది మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాంలే. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడే ఇదొచ్చేసి యారో ఫంక్షన్స్. ఓకే. సో, యారో ఫంక్షన్ అనేది మనకి ఈఎస్6లో వచ్చింది. ఓకే. సో, ఇక్కడ మనకి నార్మల్‌గా ఎలా రాయొచ్చు అంటే యారో ఫంక్షన్ ఇట్స్ లుక్స్ లైక్ ఈ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ లాగానే ఉంటుంది. సో, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, ఏంటి అంటే సో, మై నేమ్ అని చెప్పేసి ఇలా రాసేసుకో. ఓకే. సో, ఇది మళ్ళీ సేమ్ వేరియబులే. బట్ ఇక్కడ మనకి ఈవెన్ వి నో నీడ్ టు రైట్ ది ఫంక్షన్ కీవర్డ్ అనమాట. సో, మనకి ఫంక్షన్ కీవర్డ్ రాయకున్నా గానీ ఇక్కడ డైరెక్ట్ ఫంక్షన్ పెట్టి ఇక్కడ ఒక యారో పెట్టాలి. ఇదొచ్చేసి యారో. ఓకే. మనకి గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటాయి కదా! ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇలా ఉంటుంది మనకి. ఓకే. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అది. బట్ ఇది లైక్ దీన్ని కాదు. లైక్ ఇది యారో లాగా కాదు. ఓకేనా? ఇది వేరు. ఇది వేరు. ఈ యారో వేరు. ఓకే. సో, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఇలా ఉంటుంది. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. ఇది వేరు. అది వేరు. ఓకే. సో, అది మ్యాటర్ మళ్ళీ. మీరు కన్‌ఫ్యూజన్‌లో పడితే ఇబ్బంది. ఓకే. సో, దీన్ని యారో ఫంక్షన్ అంటారు. ఇలా యారో ఉంటది. సో, ఇక్కడ మనకి పారెంథసిస్ అనేది ముందు ఉంటుందన్నమాట. సో, ఈవెన్ వి నో నీడ్ టు రైట్ ద ఫంక్షన్ కీవర్డ్. ఇక్కడ ఫంక్షన్ కీవర్డ్ రాయకుండా
ఏం కాదు. సో, ఇక్కడ మనం నార్మల్‌గా మళ్ళీ ఏదైనా అడిషన్ గాని, లేకుంటే ఫర్ లూప్ అయినా రాసుకోవచ్చు. సో, వి కెన్ రైట్ ఫర్ లూప్. సో, ఫర్ లెట్ I ఈక్వల్ టు 0 ఓకే. I లెస్ దెన్ సమ్ 10 అండ్ I ప్లస్ ప్లస్. ఓకే. సో, ఇలా మనము రాసేసుకోవచ్చనమాట. లెట్ ఇక్కడ లెర్ కాదు లెట్. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని కన్సోల్ డాట్ లాగ్ సో, మనము లైక్ నంబర్స్ జనరేట్ చేస్తున్నాం 0-9. సో, ఇక్కడ 0-9 వరకి వస్తుందనమాట. సో, ఇప్పుడు మనకి రాదు. ఎందుకంటే మనం దీన్ని ఫంక్షన్ కాల్ చేయలేదనమాట. సో, ఫంక్షన్ కాల్ చేయకపోతే అది రాదు. ఫంక్షన్ కాల్ చేయాలి అంటే మాత్రం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ బయట నార్మల్‌గా ఇలా ఫంక్షన్ కాల్ పెట్టేసుకుంటే ఓకే. సో, ఇప్పుడు మనకి ప్రింట్ అనేది వస్తదనమాట. ఓకే. 0-9 వరకి వచ్చేసింది. సో, ఇలా మనకి యారో ఫంక్షన్ అనేది హెల్ప్ అవుతది. సో, మనం ఎప్పుడైనా కానీ అంటే సార్ మీరు మేబీ అడగొచ్చు. ఓకే. సో, ఇన్ని అంటే 4 ఫంక్షన్స్ ఉన్నాయి గదా! మనం ఏ ఫంక్షన్ వాడతాము అంటే యాహ్! మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం వాడేది మాత్రం యారో ఫంక్షన్స్ వాడతాము. ఓకేనా? ఒకానొక సిట్యుయేషన్‌కి నేమ్డ్ ఫంక్షన్స్ వాడతాము. ఆ సిట్యుయేషన్ ఏంటి అంటే కీవర్డ్ వచ్చినప్పుడు ఇందాక చెప్పా గదా! టీహెచ్ఐఎస్ అది వాడాల్సి అంటే అది రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి. మనం నార్మల్‌గా నేమ్డ్ ఫంక్షన్స్ అని జెప్పేసి వాడాలి. ఎందుకంటే ఈ నేమ్డ్ ఫంక్షన్స్‌కి ఓన్‌గా అనే కీవర్డ్ అనేది మంచిగా సపోర్ట్ చేస్తదనమాట. ఓకే. సో, అప్పుడు మనం అది లైక్ ఆల్వేస్ ఏం చేస్తా అంటే కరెంట్ ఆబ్జెక్ట్. సో, ఈ ఫంక్షన్స్ అనేవి కరెంట్ ఆబ్జెక్ట్స్‌లో ఎక్కడైనా ఆబ్జెక్ట్స్‌లో మనం రాసుకోవాల్సి వస్తే అప్పుడు పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాయి. ఓకే. సో, అది మ్యాటర్. అది సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అంటే ఫర్దర్ క్లాస్‌లలో చెప్తాను. ఓకే. డిస్కషన్ కూడా చేద్దాం. నో నీడ్ టు వరీ. ఓకే. సో, యాహ్! ఇప్పుడొచ్చేసి ఇఫీ. ఓకే. ఇఫీ అంటే ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. సో, ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ డైరెక్ట్‌గా తీసుకుంటుందనమాట. ఎనీ ఫంక్షన్ మీరు ఏ ఫంక్షన్ తీసుకున్నా ఏం కాదు ఇలా. సో, ఫంక్షన్ నేమ్ అని చెప్పి రాసుకున్నప్పుడు ఎక్స్‌క్యూజ్ మీ. ఓకే. సో, నేమ్ అని చెప్పి రాసుకున్నా లేదా లైక్ ఇన్ఫో అని చెప్పి రాసుకున్నా ఏం కాదు. సో, ఇది లైక్ నేమ్డ్ ఫంక్షన్. సో, దీనిలో హలో ఇక్కడ రాద్దాం ఇలా. సో, హలో వెల్కమ్ టు టెక్కీ ఇన్ తెలుగు. ఇలా సమ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. సో, ఇది మనము ఫంక్షన్ కాల్ చేయాలి. లైక్ నార్మల్‌గా మనకు తెలిసింది ఏంటి ఇన్ఫో అని చెప్పేసి ఇలా కాల్ చేస్తాం. రైట్? బట్ ఇలా కాల్ చేయకుండా దీన్ని ఇది కాల్ చేయగానే మనకు అవుట్‌పుట్ వచ్చింది. బట్ ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక పారెంథసిస్‌తో ర్యాప్ చేయాలి. ఓకే. పారెంథసిస్‌తో ర్యాప్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ వచ్చేసి ఒక పారెంథసిస్ పెట్టండి. సో, ఇక్కడ ఎండ్‌కి కూడా ఒక పారెంథసిస్ పెట్టండి. ఓకే. ఇలా పెట్టేసి పక్కనే మనము ఇలా ఇంకొక పారెంథసిస్ పెట్టినట్లయితే అంటే దీన్ని మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నట్టనమాట. దీని మీనింగ్ ఇమ్మీడియేట్‌గా. అంటే ఇది ప్రింట్ అంటే లైన్ అనేది ఇక్కడికి రాగానే ఈ ఫంక్షన్ అనేది ప్రింట్ అయిపోతది. ఓకే. ఈ ఫంక్షన్ అనేది ప్రింట్ అయిపోతదనమాట. సో, దాన్ని ఇమ్మీడియేట్‌గా కాల్ చేస్తున్నట్టనమాట. మనం డౌన్‌లో ఎక్కడో ఒక దగ్గర కాల్ చేయట్లేదు. బట్ ఇమ్మీడియేట్‌గా కాల్ చేస్తున్నాం. దాన్ని అందుకే ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. లైక్ మనకి ఎక్కడో కాల్ చేయాల్సిన పని లేదు దీనికి. ఓకే. ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టాంట్‌గా మనకి రిజల్ట్ కోసం మనం ఇక్కడ కాల్ చేసినా సేమ్ వస్తుంది. ఓకే. సో, ఇలా ఉంటే దీన్ని ఇఫీ అంటారు. ఇఫీ ఇన్ ద సెన్స్ ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అదే. బట్ మనకి నార్మల్‌గా ఇలా రాసాం అనుకోండి. లైక్ ఇక్కడ ఇలా కాకుండా ఇలా రాసామనుకోండి. ఈ ఫంక్షన్‌ని మనము ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. లైక్ లైన్ నంబర్స్ ఎక్కడైనా ఇంకా డౌన్‌లో పోయి ఎక్కడంటే అవసరం ఉంటే అక్కడ కాల్ చేసుకోవచ్చనమాట ఇలా. బట్ ఇది ఓకే. బట్ ఇలా ఉండదు. ఫంక్షన్ ఇఫీ అనేది అలా పనిచేయదు. ఓకే. ఇఫీ అనేది మనకి ఇమ్మీడియేట్‌గానే అయిపోద్దనమాట. ఓకే. సో, అది. సో, ఇలా ఉందనుకో. సో, దీన్ని ఇలా మనం ర్యాప్ చేసేసి వెయిట్. ఓకే. ఇలా ర్యాప్ చేసేసి ఈ పక్కన ఇంకో ఫంక్షన్ రాసేసుకుంటే సెట్. ఇలా మనకి ఫంక్షన్ అనేది కాల్ అయిపోద్దనమాట. ఓకే. సో, ఇది మ్యాటర్. ఓకే. సో, ఇంకొకటి మనకి నార్మల్‌గా ఎక్స్‌ట్రాగా ఏంటి అంటే అసింక్ ఫంక్షన్స్ అని చెప్పేసి కూడా ఉంటుందనమాట. ఓకే. సో, అసింక్ ఫంక్షన్స్ మనం డిస్కస్ చేస్తాము. బట్ ఫర్దర్‌గా ప్రామిసెస్ అప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. అది ఫర్దర్ క్లాస్‌లలో చూద్దామనమాట. ఓకే. సో, యాహ్! ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇంకా ఇప్పటి నుంచి మనం ఏదైనా గాని ఈ యారో ఫంక్షన్స్‌ని మనం తీసుకుంటామనమాట. సో, ఇక్కడ మనకి ఒక యారో ఫంక్షన్ గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకుంటే
సో, మిగతా ఫంక్షన్స్ కూడా కామన్‌గానే ఉంటుందనమాట. లైక్ కామన్‌గా ఇన్ ద సెన్స్ ఈ ఈ ఫంక్షన్స్ అయితే ఎలా చేస్తామో రిమైనింగ్ ఫంక్షన్స్ కూడా సేమ్ ఉంటుందనమాట. లైక్ ఆ ప్రాసెస్. ఓకే. సో, యాహ్! ఇప్పుడు మనం నార్మల్‌గా ఇంకా యారో ఫంక్షన్స్ చేసేసుకొని మనం చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా ఏదైనా లైక్ లూప్ చేయాలనుకోండి. లేదా మనం యాహ్! మనం ఏం చేద్దామంటే ఫర్ లూప్ జేయాలి. లైక్ గివెన్ నంబర్స్. ఓకే. సో, లైక్ గివెన్ నంబర్స్ అంటే మనకి 10 ఇస్తే 10, 20 ఇస్తే 20, లైక్ 30 ఇస్తే అప్ టు 30 వరకి ఫర్ లూప్ చేయాలి. లూప్ చేసి ప్రింట్ చేయాలి నంబర్స్‌ని. ఓకే. సో, దానికోసం మనం ఇక్కడ లైక్ లెట్ అనుకో. లెట్ లూప్ అని చెప్పి రాసి ఇది యారో ఫంక్షన్. ఓకే. ఇది ఫంక్షన్ మనకుంది. ఓకే. సో, ఈ లోపల మనం ఏం చేద్దాం నార్మల్‌గా ఫర్ లూప్ రాద్దాం. ఫర్ లెట్ i ఈక్వల్ టు 0, 0 ఆర్ 1 నుంచి చూద్దాం. ఓకే. 1 i లెస్ దెన్ మేబీ 15 i ప్లస్ ప్లస్ తీసేసుకొని ఇక్కడ సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ తీసేసుకో. ఇక్కడ i పెట్టు. సో, ఇలా పెట్టినట్లయితే సో, మనకి నార్మల్‌గా ఏమవుతది? సో, ఇక్కడ 1 నుంచి ఓకే. 15 కూడా రాదు. ఈక్వల్ టు 15. ఓకే. సో, 15 వరకు మనకి ప్రింట్ అవుద్దనమాట. ఓకే. సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తే సారీ ఇది కాదు. దీన్ని కాల్ చేస్తే నేను ప్రింట్ చేస్తున్నా సారీ. సో, దీన్ని ఇలా కాల్ చేస్తే మనకి సో, ఇప్పుడు ప్రాపర్‌గా 1 నుంచి 15 వరకి ప్రింట్ అయింది. రైట్. సో, ఇప్పుడు ఆహ్, నాకు ఒక 30 వరకి కావాలి. ఓకే. ఇక్కడొచ్చేసి నాకు నంబర్స్ 1-30 వరకి కావాలి. ఓకే. నేను అప్పుడు ఏం చేస్తాను? సో, ఇక్కడ మనము ఈ లైక్ 30 అని చెప్పి నేను ప్రింట్ చేస్తాను. సో, ఇప్పుడు మనకి 1-30 ఇప్పుడు నాకు 40 వరకు కావాలనుకోండి. సో, అప్పుడు ఏంటి? ఇప్పుడు నేను 40 ఇలా. సో, ఇలా ఎవ్రీ టైమ్ ఇక్కడ చేంజ్ చేసే బదులు మనం ఇక్కడ ఎవ్రీ టైమ్ మనం ఫంక్షన్ లోపల ఉన్న కోడ్‌ని టచ్ చేస్తున్నాం. బట్ అలా టచ్ చేయకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి లైక్ ఇదనే కాదు ఏదైనా గానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ ఉంది. ఓకే. ఇది ఫర్ లూప్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇది కాకుండా నేను ఇన్ కేస్ అడిషన్ చేయాలి. లైక్ లెట్ సమ్ నంబర్ ఉందనుకో లైక్ 20 ఇంకోటి లెట్ లెట్ నంబర్ 2 వచ్చేసి ఒక 10. సో, మనము అడిషన్ చేయాలి అనుకోండి. ఓకే. సో, ఈ అడిషన్ ఇందాక రాసినట్టు సో, లెట్ టోటల్ అని చెప్పి రాసేసుకొని ఈక్వల్ టు సో, బ్యాక్ టిక్స్ పెట్టేసి టెంప్లేట్ లిటరల్స్ ఓకే. సో, రీడ్ చేయండి. సో, ఓకే. సమ్ ఆఫ్ నమ్ అండ్ num2 ఈక్వల్ టు సో, టోటల్ ఈ సమ్ నమ్ ప్లస్ num2 ఓకే. సో, ఇప్పుడు మనకి టోటల్ అనేది ప్రింట్ అవుతది. సో, అంటే దీన్ని కన్సోల్ లాగ్ చేయాలి. సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసుకొని ఇలా. సో, ఇప్పుడు మనకి ఇది ఓకే. టోటల్ వచ్చింది. ఇప్పుడు మనకి నార్మల్‌గా నాకు టోటల్ అనేది మేబీ 30 ప్లస్ 20 కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం నార్మల్‌గా ఇక్కడ 30 ఇక్కడ 20 అని చెప్పి రాయాల్సొస్తది. ఎవ్రీ టైమ్ మనం మళ్ళీ ఇక్కడ ఈ నంబర్స్‌ని చేంజ్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు మనకి ఇన్ కేస్ ఇదే మనకి లైక్ మల్టిపుల్ టైమ్స్ కావాలనుకోండి. సో, ఈ ఫంక్షన్ కాలింగ్ అనేది మనము లైక్ 1 టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఇలా కాల్ చేస్తే మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. బట్ నాకు ఇలా అంటే ఒకటే అంటే సేమ్ మనకి 20 + 30 50 వస్తుంది. బట్ మనకు అలా వద్దు. నాకు ఇక్కడ నేను 40 + 60 అంటే 100 కావాలి. సో, ఇక్కడ మనకి 20 + 20 40 రావాలి. ఇదేమో 30 + 20 యాజ్ చేసి 50 రావాలి. సో, అలాంటప్పుడు మనము చూడండి బట్ మనకి అంటే ఇప్పుడు రావట్లేదు. బట్ మనం ఎప్పుడైనా ఇది కాల్ చేసిన ప్రతిసారి అంటే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్న ప్రతిసారి మనకి ఇదే కోడ్ రిపీటెడ్‌గా ప్రింట్ అవుతుంది. అవునా? సో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే పాసింగ్ ది పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాసింగ్ ది ఆర్గ్యుమెంట్స్ అండ్ యాక్సెసింగ్ ది పారామీటర్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చిన్నది. సో, ఇది మనము నార్మల్‌గా ఇలా డైరెక్ట్‌గా ఈ 20 + 13 ఏవైతే ఈ 2 ఉన్నాయో వేరియబుల్స్ ఇక్కడ డైరెక్ట్‌గా తీసుకోకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పాస్ చేయొచ్చనమాట. లైక్ నార్మల్‌గా ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఓకే. ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనకి ఈ ఫంక్షన్ లోపల ఈ పారెంథసిస్ లోపల సమ్ వాల్యూస్‌ని పాస్ చేయొచ్చు.
ఆ వాల్యూస్‌ని అలా పాస్ చేస్తే ఏమంటారు అంటే లైక్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే. లైక్ ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. సో, ఇక్కడ మనం నార్మల్‌గా ఇక్కడ డైరెక్ట్‌గానే పాస్ చేయొచ్చు ఇలా. ఓకే. సో, నేను డైరెక్ట్‌గా ఇప్పుడైతే 30 + 20 అని చెప్పి పాస్ చేస్తున్నా. ఓకే. ఈ 30 ఓకే. ఫస్ట్ 30ని పాస్ చేద్దాం. ఓకే. సో, ఇలా 30ని పాస్ చేస్తున్నా కదా! సో, ఈ 30 అనేది మనము ఇక్కడ యాక్సెస్ చేయాలి అంటే, సో, మనకి ఇక్కడ ఈ పారెంథసిస్ లోపల ఎలా అయితే మనం పాస్ చేసామో, ఇక్కడ పారెంథసిస్ ఏదైతే ఉందో, మనం సేమ్ నమ్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే. సో, ఇంకా ఇవి మనకు అవసరం లేదనమాట. సో, ఇది తీసి నేను కామెంట్ చేస్తున్నా. సో, నేను కామెంట్ చేసేసా. సో, మనకి ఇప్పుడు అవసరం లేదనమాట. ఓకే. సో, ఇప్పుడు కామెంట్ చేస్తే స్టిల్ మనకి అదే 30 వస్తదనమాట. 30 వచ్చిందా? 30 అండ్ 20, 50. ఇప్పుడు నేను ఇక్కడ సో, ఇది ఓకే. ఇది బానే ఉంది. ఇప్పుడు నేను ఇంకొకసారి ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఇక్కడ 30 కాకుండా నేను 40 పాజ్ చేస్తున్నా. ఇప్పుడు ది మ్యాజిక్. ఏమవుతదంటే ఇది 40 అండ్ 20 వస్తదనమాట. కింద ఇంకొకటి కొత్తగా వస్తది. 40 అండ్ 20 = 60. సో, ఇదన్నమాట అడ్వాంటేజ్. ఏంటి అంటే, మనము ఇక్కడ పాస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని దీని యొక్క బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. లైక్ మనం రీయూజ్ చేసుకుంటున్నాం. ఈ నమ్ అనే ఈ పారామీటర్ ఏదైతే ఉందో, సో, దీన్ని మనము రీయూజ్ చేసుకుంటున్నామన్నమాట. సో, ఇలా నువ్వు ఎన్ని సార్లు కాల్ చేసి డిఫరెంట్ నంబర్ పాస్ చేసినా గానీ, మనకి ఆ డిఫరెంట్ నంబర్‌ని బేస్ చేసుకొని సో, ఇప్పుడు నేను 100 అని పాస్ చేస్తా. 100 మనకి ప్రీవియస్‌గా ఉంది 20. కాబట్టి 120 వస్తదన్నమాట. వచ్చిందా? సో, అది మ్యాటర్. ఇలా మనం నాట్ ఓన్లీ సింగిల్ నంబర్ వి కెన్ పాస్ సెకండ్ నంబర్ యాస్ వెల్. ఇప్పుడు ఇక్కడ 30 ఉంది. సో, అలానే నువ్వు ఇక్కడ లైక్ ఇంకో సరే 30 పాస్ చేసుకో మళ్ళీ. ఓకే. ఇలా యాక్సెస్ చేస్తున్నావు కదా! ఇప్పుడు నువ్వు వీటిని తీసేయొచ్చు. ఇది అవసరం లేదంటే అవసరం లేదంటే ఇప్పుడు కామెంట్ చేస్తున్నా ఇది. ప్లస్ ఇక్కడ కూడా నువ్వు లైక్ 60 అనుకున్నాం అప్పుడు మనం 100కి. సో, ఇక్కడ మనకి లైక్ 100 ఆల్రెడీ ఉంది. దీనికి మళ్ళీ మనం ఒక 25 అలా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ నంబర్స్‌ని బేస్ చేసుకొని మనకి అడిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఓకే. ఇక్కడ మనం తీసుకోలేదు సారీ. ఇక్కడ మనం నంబర్స్‌ని పాస్ చేసాం. బట్ పాస్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మనం తీసుకోలేదు. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే num2 అని చెప్పి రాసుకో ఇది. ఇదే వేరియబుల్‌తో ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయి. సో, ఇది ఏమవుతది అంటే చెప్తాను. వచ్చిందా? సో, ఇక్కడ 30, 30, 60, 40, 60, 100, 100, 25, 125 ఇవి. మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా! ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ మనం ఇలా పాస్ చేయడం ద్వారా ఇక్కడ వాటిని మనము పారామీటర్స్ లాగా యాక్సెస్ చేస్తున్నాం. సో, సీ ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో, ఇక్కడ మనకి ఈ పొజిషన్ అంటే ఈ 30, 40, 100 ఈ 3 వచ్చేసి ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాయి. సో, ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ పారామీటర్ ఏదైతే ఉంటుందో సో, ఈ ఫస్ట్‌ది పొజిషన్‌లో ఉన్న పారామీటర్ వచ్చేసి ఎప్పుడైనా గానీ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నదాన్ని యాక్సెస్ చేస్తదనమాట. సో, num2 ఏదైతే ఉందో ఈ సెకండ్ పొజిషన్‌లో ఉన్న వాటిని యాక్సెస్ చేస్తది. సో, ఇలా మనకి పొజిషన్స్‌ని బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తే పొజిషనల్ పారామీటర్స్ అని చెప్పేసి అంటారు. పొజిషనల్ పారామీటర్స్ ఆర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇలా పొజిషన్‌ని బేస్ చేసుకొని ఈ నమ్ అనేది ఎప్పుడైనా గానీ ఫస్ట్ దాన్నే యాక్సెస్ చేస్తది. ఈ num2 అనేది ఎప్పుడైనా గానీ సెకండ్ దాన్నే యాక్సెస్ చేస్తది. ఓకే. సో, ఇలా ఉంటే పొజిషనల్ పారామీటర్స్ అంటారు మామూలుగా. ఓకే. పొజిషన్స్‌ని బేస్ చేసుకొని తీసుకుంటుందనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉండే థింగ్స్. ఇలా గాకుండా మనం ఏం జేయొచ్చు అంటే, ఈ నంబర్స్ అని గాకుండా అంటే ఇలా గాకుండా మనము ఈ నంబర్స్‌ని బయట గూడా రాసుకోవచ్చు. లైక్ నంబర్ అని జెప్పి రాసుకొని ఆర్ నంబర్ అని జెప్పి రాయి =30 ఇలా బయట గూడా రాసేసుకోవచ్చు. నంబర్ 2 అని జెప్పి సో, ఇక్కడ ఒక 20. సో, ఈ 30 + 20ని ఇక్కడ ఇలా డైరెక్ట్‌గా ఇక్కడ గూడా ఇలా పాస్ జేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. నంబర్ అనేది 30ని రిప్రజెంట్ చేస్తది. నంబర్ 2 అనే వేరియబుల్ 20ని రిప్రజెంట్ చేస్తది. ఇక్కడ చూసావా 30 + 20 50 వచ్చింది. సో, ఇక్కడ నువ్వు చేంజ్ చెయి. లేదంటే ఇక్కడ 20 పెట్టు మళ్ళీ. 20 + 20 40 వస్తది ఫస్ట్ దాంట్లో. యూ కెన్ సీ 40 వచ్చిందా? సో, ఇలా కూడా మనం పాస్ చేసుకోవచ్చు. సో, మనం మల్టిపుల్ వేస్‌లో మల్టిపుల్ థింగ్స్ డిఫరెంట్ వేస్‌లో పాస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇది. ఓకే. సో, ఇలా కాకుండా మనకి ఇదొక వే. ఇంకా ఇప్పుడు కాకుండా నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేనిక్కడ ఇంకో టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు చెప్తాను పాజ్ చేసి. ఇప్పుడు నేను 15 పాస్ చేయాలనుకుంటున్నా. బట్ ఇక్కడ నేనేం పాస్ చేయట్లే. ఓకే. సో, మనకి ఫస్ట్‌ది ప్రాపర్‌గానే వస్తది అవుట్‌పుట్. బట్ సెకండ్‌ది చూసారా? మనకి అన్‌డిఫైన్ వస్తుంది. 40 ప్లస్ అన్‌డిఫైన్ నాన్ వస్తుంది. 100 ఇక్కడ 100 పాస్ చేసాం. 40 పాస్ చేసాం.
ఇది 40, ఇది 100. బట్ సెకండ్ దానికి మనం ఏం పాస్ చేయలేదు. ఇక్కడ మనము కామా ఇందాక ఉండే కదా! సో, అది తీసేసాము. బట్ సెకండ్‌ది ఏం పాస్ చేయట్లే. బట్ ఫస్ట్‌ది ఓకే. ఫస్ట్ దానికి 2 నంబర్స్ పాస్ చేసాం. 10t + 20 40 వచ్చింది. ప్రాపర్‌గానే ఉంది. బట్ సెకండ్ అంటే ఈ సెకండ్ అండ్ థర్డ్ వాటికి మనం అంటే ఈ ఫంక్షన్‌కి, ఈ ఫంక్షన్‌కి మనం అంటే ఫంక్షన్ సేమ్ బట్ ఈ ఆర్గ్యుమెంట్స్ వచ్చేవి అవి వచ్చేసి డిఫరెంట్ ఉంది. రైట్. సో, అప్పుడు మనము ఇలా పాస్ చేసినప్పుడు మనకి అంటే ఒకటే పాస్ చేసాము. ఇంకోటి ఏం పాస్ చేయట్లే. అవునా? సో, ఇలా పాస్ చేయకుంటే మనకి అన్‌డిఫైన్డ్ నాన్ అని వస్తుంది. సో, ఇలా మనకి నాన్ అని చెప్పి రాకుండా ఉండాలి అంటే మనకి డిఫాల్ట్ పారామీటర్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే సెకండ్ నంబర్‌కి ఈక్వల్ టు పెట్టి సమ్ 15 అని పెట్టామనుకో. సో, ఇప్పుడు ఏమవుతదంటే డిఫాల్ట్‌గా నువ్వు ఇక్కడ పాస్ చేసినా చేయకపోయినా సమ్ నంబర్‌ని పాస్ చేసినా చేయకపోయినా ఇక్కడ వచ్చేసి ఇది డిఫాల్ట్‌గా తీసేసుకుంటదనమాట. ఓకే. డిఫాల్ట్‌గా ఇది 15, 15 తీసేసుకుంటది. ఇఫ్ యూ డు నాట్ పాస్ ఎనీ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద నువ్వేం పాస్ చేయకపోతే మనకి డిఫాల్ట్ కింద తీసేసుకుంటదనమాట 15ని. ఓకే. ఇన్ కేస్ ఇక్కడ పాస్ చేస్తే వాట్ ఇఫ్ ఐ పాస్ లైక్ 40 40 + 40 అవుతదనమాట. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ పాస్ చేశామనుకో ఈ 40 + 40 80 వస్తది. ఇన్ కేస్ పాస్ చేయలే కదా! ఇక్కడ నువ్వైతే ఏం పాస్ చేయలే కదా! ఇక్కడ పాస్ చేయకపోతే మనకి ఇది 15 తీసుకుంటదనమాట. సి ఓకే. ఇది 40 వచ్చింది. 40 + 40 80 వచ్చింది. ఇది చూసావా? ఇది మాత్రం నీకు 15 వస్తది. ఎందుకంటే దీనికి సెకండ్ పారామీటర్ నువ్వు పాస్ చేయలేదు కాబట్టి. ఓకే. సో, ఇది ఇన్ కేస్ నువ్వు ఇక్కడ కూడా ఒక 30 అని పాస్ చేస్తే అప్పుడు 130 అని వస్తది. ఇది ఇంకా డిఫాల్ట్‌గా ఉండేది తీసుకోదు. ఓకే. సో, అలా ఉంటదనమాట మ్యాటర్. ఓకే. సో, ఇలా నాట్ ఓన్లీ నంబర్స్ మనము స్ట్రింగ్స్‌ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనము ఇలా ఇంకొకటి తీసుకొని స్ట్రింగ్స్ కానీ, బూలియన్స్ కానీ, ఈవెన్ అర్రేస్ ఆబ్జెక్ట్స్‌ని కూడా రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మై నేమ్ అనుకోండి. ఓకే. సో, మై నేమ్ అనేది ఒక ఫంక్షన్. సో, ఇది నార్మల్‌గా ఏం చేస్తుంది అంటే 2 పారామీటర్స్‌ని యాక్సెస్ చేస్తదనమాట. మై నేమ్ అని చెప్పేసి మనము ఇక్కడ వేరియబుల్ అయినా రాసుకోవచ్చు. డైరెక్ట్‌గా అయినా రాసుకోవచ్చు. ఓకే. టెకీ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో, ఇదొక పారామీటర్ అది ఆర్గ్యుమెంట్. ఇది స్ట్రింగ్. ఓకే. స్ట్రింగ్ నేను రాసాను. దీన్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ నేమ్ అని చెప్పేసి. ఓకే. సో, ఇలా ఈ టెకీ అనేది ఈ నేమ్‌కి రిప్రజెంట్ చేస్తదనమాట. అంటే ఈ నేమ్ నేమ్ అనే పారామీటర్‌లో టెకీ అని స్టోర్ అవుతది. సో, ఇప్పుడు మనం దాన్ని ఇక్కడ కన్సోల్.లాగ్ చేసేసి ఇక్కడ నేమ్ అని చెప్పి ప్రింట్ చేస్తే మనకి టెకీ అని చెప్పేసి వచ్చేస్తది. ఓకే. సో, ఇది మనకుండే థింగ్. బట్ ఇలా మనము కన్సోల్ లాగ్ అని చెప్పి రాయకుండా మనమేం చేయొచ్చు అంటే, మనకొకటి ఏంటి అంటే రిటర్న్ అని చెప్పేసి ఒక కీవర్డ్ ఉంటుందనమాట. అంటే ఈ ఫంక్షన్ అనేది మనకి రిటర్న్ చేస్తది సమ్ వాల్యూని. ఒకటే వాల్యూని రిటర్న్ చేస్తదనమాట. సో, ఇక్కడ నువ్వు అంటే ఇప్పుడు చూడండి మనకి రిటర్న్ చేయడం ద్వారా మనకి డైరెక్ట్‌గా ప్రింట్ ఏం రాదు. ఓకే. సో, ఇలా ఈ నేమ్ అనేది రిటర్న్ చేస్తుంది కదా! రిటర్న్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో సమ్ వాల్యూని తీసుకుంటుంది. సో, తీసుకున్నప్పుడు దాన్ని మనము ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. ఓకే. సో, దానికోసం మనకి లైక్ నేమ్ అని చెప్పి రాసుకున్నా ఏం కాదు. సో, ఇక్కడ కన్సోల్.లాగ్ నేమ్. సో, ఇలా మనకి ఈ నేమ్ అనేది ఇప్పుడు వస్తదనమాట. అంటే ఈ ఫంక్షన్ లోపల ఈ రిటర్న్ కీవర్డ్ పెట్టినప్పుడు ఏమవుతదంటే ఈ ఫంక్షన్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తది. ఈ వాల్యూని రిటర్న్ చేసినప్పుడు మనము ఈ ఫంక్షన్‌ని మనం ఎక్కడైతే కాల్ చేస్తున్నామో ఎ మళ్ళీ చెప్తున్నా. ఇలా మనకి ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో మనకి ఇలా రిటర్న్ అనే కీవర్డ్ ఉన్నప్పుడు అది ఒకటే వాల్యూని రిటర్న్ చేస్తది. అది వెదర్ ఇట్ ఈస్ నంబర్, స్ట్రింగ్, బూలియన్ ఆర్ ఆబ్జెక్ట్ లేదా అరే ఏదైనా ఒకదాన్ని రిటర్న్ చేస్తది. ఓకే. రిటర్న్ చేసినప్పుడు మనము ఎక్కడైతే ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తామో ఇక్కడ కాల్ చేస్తున్నాం కదా! దాన్ని మనం తీసుకెళ్ళి ఒక వేరియబుల్‌లో రాసుకుంటే ఈ రిటర్న్ చేసిన వాల్యూ అనేది అందులో స్టోర్ అవుతదనమాట. ఓకే. ఇందులో స్టోర్ అయినప్పుడు దీన్ని మనం కన్సోల్ లాగ్ చేస్తే మనకి అవుట్‌పుట్ వస్తది. లైన్ నంబర్ 106 అది ఇది. ఇక్కడ ఈ లైన్ నుంచి వస్తుందనమాట. సో, అలా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే నువ్వు రిటర్న్ తర్వాత ఏదైనా కోడ్ రాసావనుకో అదంతా అంటే ప్రింట్ అవ్వదనమాట. అంటే ప్రింట్ అవ్వదు అంటే మనకి అది రీడ్ చేయదనమాట. సో, అన్‌రీచబుల్ కోడ్ ఉంటుంది నార్మల్‌గా. సో, ఇక్కడ మనకిది హలో అని చెప్పి రాసా. సో, రిటర్న్ తర్వాత మనకి ఈ ఏదైతే కోడ్ రాస్తామో అంటే ఈ బ్లాక్‌లోనే వితిన్ ద బ్లాక్‌లో ఓకే. వితిన్ ద బ్లాక్‌లో ఈ కింద రాస్తే ఓకే. బ్లాక్ తర్వాత రాస్తే ప్రింట్ అవుతది.
ఓకే. సో, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తే మనకు అవుతది. ఇది అవుతది. బట్ వితిన్ ద బ్లాక్‌లో ఓకే. ఈ బ్లాక్‌లో ఏదైతే కర్లీ బ్రేస్ ఉందో ఇక్కడ కింద నువ్వు ఇక్కడ ఎన్ని సార్లు అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా గానీ అది అవ్వదనమాట. అది అసలే అవ్వదు. ఓకే. సో, అది మనకి నార్మల్‌గా ఉండే ఈ యొక్క ఈ ఫంక్షన్స్ అనమాట. ఓకే. అండ్ ఓకే. అండ్ ఈ రిటర్న్ అనేది ఆల్‌వేస్ గోయింగ్ టు రిటర్న్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఓకే. సో, సింగిల్ వాల్యూ అది ఏదైనా గానివ్వండి. అది లైక్ నంబర్ అయినా, లేదంటే ఆబ్జెక్ట్ అయినా, అరే అయినా ఏదైనా ఒకదాన్ని మాత్రమే రిటర్న్ చేస్తది. ఓకే. సో, అది మ్యాటర్. సో, ఇక్కడ మనం నార్మల్‌గా కావాలనుకుంటే ఇలా కూడా రిటర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేమ్ అని ఉంది గదా! సో, ఈ నేమ్‌ని మనము ఇలా రాసుకోవచ్చు. బ్యాక్ టిక్స్ పెట్టేసి హే బడీ ఓకే. వెల్కమ్ టు ది అండ్ ఇలా ద నేమ్ ఈ నేమ్‌ని రీడ్ జేసి ఛానెల్ అని పెట్టు. ఓకే. సో, ఇక్కడ ఏమవుతది అంటే హే బడీ వెల్కమ్ టు ది అగైన్ ద టెక్ వెల్కమ్ టు ద టెక్కీన్ ద టెక్కీ ఛానెల్ అంతే. సో, ఇలా మనకొస్తదనమాట. అది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? అదుంటదనమాట. సో, ఇలా మనకి నార్మల్‌గా రిటర్న్ జేసుకోవచ్చు. ఓకే. లేదు నాకిదంతా అవ్వదు అంటే లైక్ నువ్వు డైరెక్ట్‌గా నువ్వు నంబర్‌ని గూడా రిటర్న్ జేయొచ్చు. 52 రిటర్న్ జేసినాం గదా! మనకి 52 వస్తదనమాట. సో, ఇక్కడ మనకిది ఈవెన్ నువ్వు ఆర్గ్యుమెంట్ లాగా పాస్ జేసినా గానీ ఇది 52 రిటర్న్ చేస్తదనమాట. ఓకే. ఇలా మనకి నార్మల్‌గా ఈ యొక్క ఫంక్షన్స్, ఆర్గ్యుమెంట్స్ నార్మల్‌గా ఈ రిటర్న్ కీవర్డ్ ఓకే. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఈ జావాస్క్రిప్ట్ అనమాట. సో, ఇలా మనకి ఎవ్రీ టైమ్ ఇంకా ఈ రిటర్న్ ప్లస్ ఈ నేమ్స్ అదే పారామీటర్స్ మనం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఓకే. ఈ ఫంక్షన్స్ అనేవి మనకి రీయూజ్ అవుతాయి. ఓకే. సో, అది మనకుండే థింగ్స్. ఓకేనా? సో, యాహ్! విల్ కంటిన్యూ ద రిమైనింగ్ థింగ్స్ టుమారో. థాంక్ యూ.